మళ్ళీ పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి మీ పోర్టల్ను అప్గ్రేడ్ మీ భూమి పోర్టల్ను అప్గ్రేడ్ చేసి రైతుల వివరాలు అప్డేట్ చేసి రియల్ టైం అలర్ట్స్తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది. నిజంగా ఇది గొప్పగా జరిగింది కాబట్టి, ఇంత గొప్పగా జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది. కేరళ, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్న రీసర్వే మోడల్ను అధ్యయనం చేసిపోయాయి. మహారాష్ట్ర ఇక్కడికి వచ్చి ప్రశంసలు కురిపించింది. మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు. అస్సాం టీం ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు మా ప్రభుత్వం తీరును ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి ప్లే చేయండి. మా ఒకసారి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్, అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు, ఆయన మన ప్రభుత్వం పనితీరుని ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి చూడండి. ఒకసారి फर्स्ट नोज के इंडिया में लैंड रिकॉर्ड्स किस हालत में थे। इंडिया के जो मैप होते हैं जिसको विलेज में यूज करते हैं, पटवारी जिसको रखता है उसको मैप नहीं कह सकते, उसको हम स्केच कहते थे। और उसको उस एक्यूरेसी को ठीक, वो मैप एक्यूरेट नहीं थे, उसको ठीक करने का एफर्ट हुआ। 2008 में एक NLRMP स्कीम आई, लेकिन जो काम होना चाहिए था वो नहीं हुआ। हमारे आंध्र प्रदेश राज्य में हमारे विजनरी चीफ मिनिस्टर ने एक सपना देखा। ही सॉ ए ड्रीम टू करेक्ट द लैंड रिकॉर्ड्स ऑफ द Andhra Pradesh state. He started vision by recruiting first more than 10,000 of village surveyors. When these people were hired, nobody was aware why it is hired. But then we started this scheme of AP survey, and what he did, the maps is being made by UAV, drone, helicopter, aircrafts. Accuracy is 5 सेंटीमीटर। अभी जो गांव के किसानों को मैप मिलेंगे वो 5 सेंटीमीटर से भी ज्यादा एक्यूरेट होंगे। दिस इज ए माइलस्टोन इन द कंट्री। दिस इज द फर्स्ट टाइम सच करेक्ट village maps are being made in the country. And this model now is being repeated in other states also, and many states has approached us. Why this work is so successful? Out of 17,000, more than 7,000 villages are already completed. Probably this is the only state where a chief minister himself monitor a scheme of this level. He himself takes review meetings, and that's why it is successful. This is one of the best example of central and state cooperation. We hope that very soon this entire scheme will be completed. Very accurate maps will be available to all the farmers of the state. We again thanks to our dynamic and young chief minister to give us a chance work with such a outstanding scheme, which is so impactful to the farmers of the country, farmers of the state. సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్వి సింగ్ గారు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఆయన కూడా ఏ రకంగా పొగిడాడు అని పూర్తిగా ఆయన కూడా ఇన్వాల్వ్ అయి స్టేట్ గవర్నమెంట్తో కలిసి పనిచేస్తూ రిజల్ట్స్ అన్నీ చూసి
చూసిన పిమ్మట ఆయన మాట్లాడుతూ ఉన్న మాటలు. మేము సంకల్పంతో పనిచేస్తుంటే ఈ యజ్ఞ ఫలాలను అందకూడదని, జగన్కి ఎక్కడ మంచి పేరు వస్తుందని, నిజంగా రాక్షసుల కన్నా దారుణంగా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఎల్లో గ్యాంగు ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు, కుట్రలు ఎన్నో చేశారు. ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రధాన రాక్షసుడు పాత్ర చంద్రబాబు నాయుడు పోషిస్తే, ఆయన లెఫ్ట్ రైటు ఉన్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 వీళ్ళంతా కూడా అసిస్టెంట్ రాక్షసుల పాత్ర పోషించినారు. అలా టైంలో వాళ్ళు ఎన్నికల ముందు ఏ రకంగా దీన్ని దుష్ప్రచారం చేస్తూ మీ భూమి మీది కాదట, మీ భూమి మీది కాదంట, కాళ్ళ కింద నేల కదిలిపోతుందట, అసలు ఆ హెడ్డింగ్ లేనిది, వాళ్ళు రాసే రాత లేనిది, సొంత భూమి తగ్గిపోతుందంట. ఎన్ని అబద్ధాలు, ఎన్ని వక్రీకరణలు, వీళ్ళ దుర్మార్గం. నిజంగా ఎన్నికలు వచ్చేసరికి చూడండి, నెట్రాషన్ రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట, రాళ్ళు పెట్టి రాళ్ళు పెట్టి ప్రత్యేకమైన డిస్టింక్ట్ రాళ్ళు తీసుకుని వచ్చి రైతుకు ఉచితంగా ఖర్చు లేకపోకుండా మనమే పెట్టి ఆ దాని మీద భూసురక్ష అని పేరు పెట్టి ఆ యూనిక్ రాళ్ళు వాళ్ళ దాంట్లో పాతి వాళ్ళకు మంచి చేస్తే రైతు గుండెల్లో పలుగు రాళ్ళంట. ఎంత వక్రీకరణలు అంటే వీళ్ళ దుర్మార్గం నిజంగా ఏ స్థాయికి పోయిందనంటే, పోలింగ్ రోజు మే 13, మీకు గుర్తుండే ఉంటుంది, మే 13వ తారీఖున పోలింగ్ అయితే 2024 పోలింగ్ అయితే, పోలింగ్ జరిగితే మే 10వ తారీఖున ఈనాడులో ఏకంగా ఒక ప్రకటన ఇచ్చారు, మీ భూమి మీది కాకుండా పోతుంది. ప్రకటన ఎన్నికలకు 3 రోజుల ముందు, మీ భూమి మీది కాకుండా పోతుంది. అక్కడితో ఆగిపోకుండా అంతటితో ఆగిపోలా, గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఢిల్లీలోని గుర్గావ్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడి నుంచి IVRS కాల్స్ మన వాళ్ళకు, మన సెల్ ఫోన్లకు, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీది కాకుండా పోతుంది, వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే మీ భూమి మీద కాకుండా పోతుందంట. లక్షల కొద్ది కాల్స్ గుర్గావ్లో నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి IVRS కాల్స్, తప్పుడు ప్రచారాలు, విషపూరిత ప్రచారాలు, వక్రీకరణలు, ప్రజలను భయభ్రాంతులను గురి చేస్తూ ఎన్నికలకు 3 రోజుల ముందు. ఒకటే అడుగుతా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారు తాత్కాలికంగా రాజకీయ ప్రయోజనం ఏదైనా పొంది ఉండవచ్చు, కానీ నిజాలన్నది ఎంతో కాలం తొక్కిపెట్టలేరు. నిజాలు బయటకు వస్తాయి, బయటకు రావాల్సిందే. నిజంగా ఇప్పుడు బయటకు వచ్చినాయి కూడా. ఈ భూముల సర్వే విషయంలో ఆ రోజు జగన్ తీసుకున్న నిర్ణయాలు, దాని ద్వారా భూ యజమానులకు అందే ఫలాలు, రైతులకు, భూ యజమానులకు అందే ఫలాలు ఆ భూములు ఉన్నంత వరకు కూడా నిలిచిపోతాయి. నేను చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతా ఉన్నా, సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అయా సమగ్ర సర్వే వల్ల భూములు పోతాయని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ప్రజల ఆస్తులు కబ్జాకు గురవుతాయని ఒక ప్రచారం చేసి, ఒక డ్రామా చేసిన ఈ చంద్రబాబు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఈ చంద్రబాబు ఇప్పుడు పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నాడయ్యా అని అడుగుతా ఉన్నా.
పూర్తిగా యూటర్న్ ఎందుకు తీసుకున్నావా అని అడుగుతాను. మా ప్రభుత్వ హయాంలో మేము చక్కగా సర్వే చేసినందుకు దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మెరుగ్గా మేము చేశాము అని